श्रीगणेशाय नमः। दत्तात्रेयन्नमाम्याहं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। మాఘమాసం 26వ రోజు 26వ అధ్యాయం వశిష్ఠ మహర్షి గారు చెబుతున్నారు. దిలీప మహారాజు గారు వింటున్నారు. పూర్వం వంగదేశంలో సులక్షణ అనే రాజున్నారయ్యా. ఆ రాజుకి 100 మంది భార్యలు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ప్రతి మనిషికి ఒక చింత ఉంటుంది. చితి చింతయోర్ మధ్య చింత ఏవ గరీయసి. బ్రతికున్నవాన్ని దహింపచేస్తూ ఉంటుంది చింత అనేది. నాకు 100 మంది భార్యలున్నా ఒక మగ పిల్లవాడు లేడే అని బాధపడుతూ ఉన్నాడు. రాజుగారంటే అరణ్యానికి వెళ్తూ ఉంటారు కదా, వేటకి వెళ్తూ ఉంటారు కదా. ఆ విధంగా నైమిషారణ్యంలో ఋషుల్ని అడిగారు, నాయనా నీవు కిందటి జన్మలో మాఘమాసంలో నదీ స్నానం చేయలేదు కాబట్టి నీకు ఇట్లా జరిగింది. అయ్యా మీరు చెప్పారు విన్నాను, మరి ఆ పాపం ఇంతేనా, వచ్చే జన్మ కూడా ఉంటుందా, నా పాప పరిహారం చెప్పండి అన్నారు. గురు కృప కాబట్టి ఆ నైమిషారణ్యంలో ఉన్న గురువులు ఒక మామిడి పండు ఇచ్చారు. నీ భార్యకి ఇవ్వవయ్యా అన్నారు. ఆ యొక్క మామిడి పండు తీసుకువెళ్ళాడు. 100 మంది భార్యలకి చెప్పారు. పూజా మందిరంలో ఒక బంగారు పల్లెల్లో పెట్టారు. అందరూ భోజనం చేసిన తర్వాత తినాలి అని. ఈ విధంగా వాళ్ళందరూ కూడా భోజనానికి వెళ్ళారు. చివరగా కడకట్టుగా ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె 99 వాళ్ళ యొక్క సబుతులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పకుండా వేరే దొడ్డిదారిగా వచ్చి పూజామందిరంలోకి చేరి మామిడి పండు తినేసి ఆమెకి ఏమీ తెలియనట్టుగా 100 మంది 99 మంది సబుతుల దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. అందరూ భోజనాలు చేశారు. పూజామందిరంలోకి వస్తే పళ్ళెం ఉంది, బంగారపు పళ్ళెం, మామిడి పండు లేదు. చాలా బాధ పొందాడు రాజుగారు. ఆ ఫీవర్ వచ్చేసింది, జ్వరం వచ్చింది. చాలా ఎట్లా అంటే భోజనం కూడా చేయలేకపోతున్నాడు, నీరసం వచ్చింది. అప్పుడు భర్త యొక్క బాధను చూసి కడకట్టుగా ఉన్నటువంటి 100వ భార్య ఉంది కదా, ఆమె వచ్చి ఏమంటే ఆ పండు నేనే తిన్నాను అని చెబుతారు. అటువంటి సమయంలో ఆమె గర్భం ధరించడం, 10 నెలల తర్వాత ఈ యొక్క మగపిల్లవాడు పుడతాడు అనేటువంటి సమయంలో ఆమెకి అన్నంలో కాస్త మందు పెట్టి ఆమెకి ఇచ్చారనమాట. మిగతా 99 మంది సబతులు ఆ తిన్నంత మాత్రమే పిచ్చి వచ్చేసింది ఆమెకి, ఉన్మాది తత్వం వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు. అరణ్యంలోకి వెళ్ళిపోయిందనమాట. అక్కడ ఒక పెద్ద పులి ఆమెను చంపేసింది. అంతకుముందుగానే ఆమె ఒక పిల్లవాడిని ప్రసవించింది. ఈమె తన యొక్క పిల్లవాడిని రక్షించుకోవాలి, నా యొక్క దేహం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటూ ఆమె పక్కకు వచ్చినప్పుడు పులి చిన్నపిల్లవాడి వైపు వెళ్లకుండా తల్లి వైపు వెళ్ళింది, ఆమెను చంపేసింది. ఇలా 3 సంవత్సరాలు అయింది. ఆ పిల్లవాడు పక్కన ఉన్నటువంటి పక్షులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ పిల్లవాడిని రక్షణ చేస్తూ ఉన్నాయి. అలాగా చేస్తూ ఉన్న సమయంలో 3 సంవత్సరాలు అయింది. ఆ పిల్లవాడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. చిన్న చిన్న జంతువులు, పక్షులు ఆ పిల్లవాడికి ఆహారం ఏర్పాటు చేయటం ఇలా చేస్తూ ఉందన్నమాట. ఈ రాజుగారు ఏం చేశారంటే వేటకి వచ్చారు. ఈ పిల్లవాడిని చూచారు. పక్కన మగవాళ్ళు ఎవరు లేరు, ఆడవాళ్ళు ఎవరు లేరు అన్న ఉద్దేశంతో ఈ పిల్లవాడే నా పిల్లవాడేమో అనే భ్రమపడ్డాడు. సత్యమే, నిజమే, కానీ ఒక అనుమానం అన్నమాట. ఆ పిల్లవాడిని రాజ్యానికి తీసుకువెళ్ళారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత విషయం అంతా కూడా తన మిగిలిన 99 మంది భార్యలకి చెప్పారు. మనకి ఈ రాజ్యం అంతా ఆ పిల్లవాడికి వచ్చేస్తుందేమో, నాకు సంతానం కలగాలి అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఈ పిల్లవాడిని మరలా అరణ్యంలోకి పంపించేశారు. ఆ విధంగా జరిగింది. ఇంతకీ సంతానం ఎందుకు కలగలేదు ఏమిటి అంటే మాఘమాసంలో నదీ స్నానం చేయలేదు, శ్రీహరి యొక్క పూజ చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు రేపటి రోజున ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడా, ఏం చేశాడు అనే కథని రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.